తిరుమల కొండపై ఇష్టానుసారంగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా స్థానికులుగా తాము ఉనికి కోల్పోగా కొండపై పవిత్రత ప్రశాంతత కరువై పరిరక్షణ ప్రమాదకరంగా మారిందని ఇక్కడ పుట్టి పెరిగిన స్థానికులుగా తిరుమలను కాపాడుకునే బాధ్యతగా మొదటగా తాము సంఘటితంగా తిరుమల పరిరక్షణ సైన్యంగా ఏర్పడ్డామని తిరుమల స్థానికుడు కోలా లక్ష్మీపతి వెల్లడించారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ముఖ్య సైనికులు ఎం వేలు, కె ప్రహ్లాద, పి భాస్కర్, జి వరప్రసాద్, కె వెంకటేశ్వర్లు, పొన్నా నాగరాజు, పి త్రిలోక్ కుమార్, ఎం మణి, మునినాయుడు, చెంజి సురేష్, ఎంఆర్ బాలాజీ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో కోలా లక్ష్మీపతి మాట్లాడారు. తిరుమలలో ఏదైనా ఒక జీవనోపాధి కల్పించాలి లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అంటే స్థానికులకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ తరువాతనే మిగతా విషయాల్ని ఆలోచించేవాళ్ళు. కానీ ఈ పరిస్థితి గత 7-8 ఏళ్ళుగా పూర్తిగా కనుమరుగైంది. ఎందుకంటే స్థానికుడు అనేవారికి అక్కడ గుర్తింపు లేకుండా పోతోంది. దాని ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉందంటే అది స్వయంగా పాలక మండలిలో టీటీడీ ఉన్నతాధికారులు చేసినటువంటి పొరపాట్లు, వాళ్ళు తీసుకుంటున్నటువంటి అనాలోచితమైన నిర్ణయాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతూ ఉందనేసి ఒక స్థానికులుగా మేమంతా కూడా భావిస్తున్నాం. ఎందుకంటే అక్కడ కొండపైన పరిమితమైన పరిస్థితి, రోజుకి 1,00,000 మంది భక్తులు వచ్చే పరిస్థితి, వాళ్ళకి సదుపాయాలు కల్పించే పరిస్థితి కారణంగా మేము మాకంటూ ఉన్న చాలా హక్కుల్ని కూడా కోల్పోయాం. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకుముందు చెప్పినటువంటి 15% టీటీడీ ఉద్యోగాల్లో స్థానికులకే ఇవ్వాలి అన్న నిబంధన, ఒక పద్ధతి, ఇది కూడా టీటీడీ ఏ రోజు కూడా పాటించలేదు. కనీసం ఇప్పటికైనా పాటిస్తుందనే దిశగా వాళ్ళు అడుగులేస్తున్నారా అంటే అది లేదు. పైగా ఇటీవల ఏం జరుగుతోందంటే తిరుమల కొండపైన 5-6 ఏళ్లుగా రాజకీయ పార్టీల పేర్లు మేము చెప్పదలుచుకోలేదు. మా కమిటీ ఇప్పుడు ఒక కొత్తగా తిరుమల హక్కుల పరిరక్షణ, మా స్థానికంగా మా హక్కులు పరిరక్షించుకునేందుకు, ప్యూర్లీ తిరుమల పవిత్రత ప్రశాంతత అక్కడ పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దుకునేందుకు, ఎందుకంటే తిరుమల పవిత్రతని పరిరక్షించాల్సిన బాధ్యత స్థానికులుగా మొదటగా మా మీదనే ఉందనేసి మేము భావిస్తున్నాం. అందుకనే మేము ఇంతకాలానికి ఒక యూనిటీగా అంటే తిరుమల పరిరక్షణ సైన్యంగా ఏర్పడుతున్నాం. దీంట్లో ఒక 13 మంది ముఖ్య సైనికులు ఉంటారు, మిగతా 100 మంది సైనికులుగా ఉంటారు. ముఖ్య సైనికులు 13 మంది. అంటే దీంట్లో అధ్యక్ష, కార్యదర్శులు, ట్రెజరర్లు ఇలాంటి పదవులు ఏమీ మేము పెట్టుకోదలుచుకోలేదు. ఆల్ ఆర్ ఈక్వల్, ఓన్లీ లోకల్, అందరూ స్థానికులు. మా తిరుమలని మేము కాపాడుకునే దానికోసమే మేము ఇలా తిరుమల పరిరక్షణ సైన్యంగా ఏర్పడుతున్నాం. ఇది టీటీడీ అధికారులు, పాలక మండలి కానీ అధికారులు కానీ కొండపైన ఒక స్థలాలను, ఒక పరిస్థితిని పరిరక్షించాల్సిన టీటీడీ రెవెన్యూ పంచాయతీ విభాగం కూడా పూర్తిగా అవినీతిమయమైపోయి స్థానిక హక్కుల్ని కాలరాస్తూ ఎక్కడ పడితే అక్కడ తట్టలు పెట్టించడం, దుకాణాలు ఏర్పాటు చేయించడం, ఇవన్నీ ఇష్టారాజ్యంగా రాజకీయ ఒత్తిడులకు లోబడి తిరుమల యొక్క పరిస్థితిని పూర్తిగా కలుషితం చేస్తూ ఉంది. ఈ పరిస్థితిని అడ్డుకోవడానికే మేము ఏర్పడ్డాం తిరుమల పరిరక్షణ సైన్యంగా.